ఓం శాంతి. అక్టోబర్ 5వ తారీఖు 2023 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రితో సర్వ సంబంధాలను పెట్టుకున్నట్లయితే బంధనాలు సమాప్తం అవుతాయి. మాయ బంధనాలలో బంధిస్తుంది మరియు తండ్రి బంధనాల నుండి ముక్తులుగా చేస్తారు. ప్రశ్న: నిర్బంధనులని ఎవరిని అంటారు? నిర్బంధనులుగా అవ్వడానికి ఉపాయం ఏమిటి? జవాబు: నిర్బంధనులు అనగా అశరీరి, దేహసహితంగా దేహానికి సంబంధించిన ఏ సంబంధాలు బుద్ధిని తమ వైపుకు ఆకర్షించకూడదు. దేహాభిమానంలోనే బంధనముంది. దేహీ అభిమానులుగా అయినట్లయితే అన్ని బంధనాలు సమాప్తమవుతాయి. జీవిస్తూ మరణించడమే నిర్బంధనులుగా అవ్వడము. ఇప్పుడిది అంతిమ సమయమని, నాటకం పూర్తయిందని, మనం తండ్రి వద్దకు వెళ్తామని బుద్ధిలో ఉండాలి. అప్పుడు నిర్బంధనులుగా అవుతారు. పాట: ఎవరైతే భగవంతుడు తోడుగా ఉన్నారో. ఓం శాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఇంతమంది పిల్లలు ఉన్నారంటే తప్పకుండా అనంతమైన తండ్రి ఉంటారు. వారిని నిరాకార శివబాబా అని కూడా అంటారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. బ్రహ్మను కూడా బాబా అని అంటారు. విష్ణువును లేక శంకరుణ్ణి బాబా అని అనరు. శివుణ్ణి ఎల్లప్పుడూ బాబా అనే అంటారు. శివుని చిత్రము వేరు, శంకరుని చిత్రము వేరు. శివాయ నమః అన్న పాట కూడా ఉంది. మళ్ళీ నీవే తల్లివి తండ్రివి అని అంటారు. తప్పకుండా నిరాకారుడైన శివుణ్ణే తండ్రి అంటారని అర్థం చేయించడం చాలా సహజము. వారు ఆత్మలందరికీ తండ్రి. శంకరుడు లేక విష్ణువు నిరాకారమైన వారు కాదు. శివుణ్ణి నిరాకారుడని అంటారు. మందిరాలలో వారందరి చిత్రాలు ఉన్నాయి. భక్తి మార్గంలో ఎన్ని చిత్రాలు ఉన్నాయి. ఉన్నతోన్నతమైన చిత్రంగా శివబాబాది చూపిస్తారు. ఆ తర్వాత బ్రహ్మ, విష్ణువు, శంకరుల చిత్రాలను చూపిస్తారు. వారికి కూడా రూపము ఉంది. జగదాంబ, జగత్పితలకు కూడా రూపము ఉంది. లక్ష్మీనారాయణులకు కూడా సాకార రూపం ఉంది. ఇకపోతే ఒక్క భగవంతుడే నిరాకారుడు. కానీ వారిని కేవలం భగవంతుడని అనడం వలన మనుషులు తికమక పడతారు. భగవంతుడు మీకు ఏమవుతారని అడగండి, అప్పుడు వారు తండ్రి అని చెప్తారు. కావున భగవంతుడు తండ్రి అని నిరూపించి చెప్పాలి. తండ్రి రచయిత అయినట్లయితే మరి తల్లి కూడా కావాలి. తల్లి లేకుండా తండ్రి సృష్టిని ఎలా రచిస్తారు? ఆ తండ్రి ఎప్పుడు వస్తారు? ఓ పతితులను పావనంగా తయారు చేసేవారా, రండి అని అందరూ పిలుస్తారు. ఇప్పుడైతే మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది. పతితులుగా ఉన్నారు. కావుననే కదా వచ్చి పావనంగా తయారు చేస్తారు. దీని ద్వారా తండ్రి తప్పకుండా పతిత ప్రపంచంలోకి రావలసే ఉంటుందని నిరూపించబడుతుంది. కానీ డ్రామానుసారంగా ఇది ఎవరికీ అర్థం కాదు. అందుకే తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు.
భారత్లోనే జ్ఞానం మరియు భక్తి అని గాయనం చేయబడుతుంది. అలాగే బ్రహ్మ యొక్క పగలు మరియు బ్రహ్మ యొక్క రాత్రి అని అంటారు. రాత్రి వేళలో ఘోర అంధకారం ఉంటుంది. జ్ఞాన అంజనాన్ని సద్గురువివ్వడంతో అజ్ఞాన అంధకారము వినాశనమయ్యిందని అంటూ ఉంటారు కూడా. మనుషుల్లో ఎంతటి అజ్ఞానం ఉందంటే వారికి తండ్రి గురించి కూడా తెలీదు. ఇటువంటి అజ్ఞానం ఇంకేది ఉండదు. పరమపిత ఓ గాడ్ ఫాదర్ అని సంబోధిస్తూ ఒకవేళ వారి గురించి తెలియకపోతే దానంతటి అజ్ఞానం ఇంకేది ఉండదు. పిల్లలు ఒకవైపు బాబా అని సంబోధిస్తూ ఇంకొక వైపు మాకు వారి వృత్తి గురించి నామరూపాల గురించి తెలీదని అంటే వారిని అమాయకులనే అంటారు కదా. ఇదే భారతవాసుల పొరపాటు. తండ్రి అని అంటూ ఉన్న వారి గురించి తెలీదు. ఓ గాడ్ ఫాదర్ వచ్చి పతితులను పావనంగా చేయండి, దుఃఖము నుండి విడిపించండి, దుఃఖాన్ని హరించి సుఖాన్నివ్వండని పాడతారు. తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. ఇది మీకు నెంబరువారుగా తెలుసు. కొందరైతే మేము తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలని అనుకోరు. తండ్రి గురించి పూర్తి పరిచయం లేదు కావున ఏం చేయాలి, బంధనముందని అంటారు. జీవిస్తూ మరణించడం వచ్చినట్లయితే మీ బంధనాలు సమాప్తమైపోతాయి. మనుషులు అకస్మాత్తుగా మరణిస్తే బంధనాలు తొలగిపోతాయి. ఇప్పుడైతే అందరి బంధనాలు తొలగిపోనున్నాయి. మీరు జీవిస్తూ నిర్బంధనులుగా అనగా అశరీరీలుగా అవ్వాలి. తండ్రి అంటారు, ఈ శారీరక బంధనాలు మొదలైన వాటిని మర్చిపోండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఇకపోతే ఎప్పుడైతే మీరు దేహాభిమానులుగా అవుతారో అప్పుడు బంధనంగా అనిపిస్తుంది. అందుకే ఎలా విముక్తులుగా అవ్వాలని అడుగుతారు. తండ్రి అంటారు, గృహస్థ వ్యవహారంలో ఉండండి, కానీ మేము తిరిగి వెళ్ళాలన్నది బుద్ధిలో ఉండాలి. ఏ విధంగా నాటకం సమాప్తమయ్యే సమయంలో పాత్రధారులు నాటకం నుండి అతీతంగా అవుతారు. పాత్రను అభినయిస్తూ బుద్ధిలో ఉంటుంది, ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది, ఈ పాత్రను అభినయించి ఇక ఇంటికి వెళ్తాము అని. మీరు కూడా ఇప్పుడిది అంతిమము, మేము దైవీ సంబంధంలోకి వెళ్తామని బుద్ధిలో ఉంచుకోవాలి. ఈ పాత ప్రపంచంలో ఉంటూ మేము తండ్రి వద్దకు వెళ్తామన్నది బుద్ధిలో ఉండాలి. మేము మీపై బలిహారమవుతామని ఈ విధంగా పాడతారు కూడా. జీవిస్తూ మీకు చెందిన వారిగా అవుతాము. ఇకపోతే దేహ సహితంగా దేహ సంబంధాలేవైతే ఉన్నాయో వాటిని మరచి మేము మీతోనే సంబంధాన్ని పెట్టుకుంటాము. సంబంధం ఉన్నట్లయితే స్మృతి చేయండి, ప్రేమించండి. తండ్రితో మరియు మీ ప్రియతమునితో బుద్ధియోగాన్ని జోడించండి. తద్వారా మీపై ఏ తుప్పు అయితే పట్టి ఉందో అది తొలగిపోతుంది. యోగము గురించి మహిమ ఉంది కదా. మిగిలినవన్నీ దైహికమైన యోగాలు. మామయ్య, చిన్నాన్న, పెదనాన్న, గురువులు, పండితులు మొదలైన వారందరితో యోగాన్ని జోడిస్తారు. తండ్రి అంటారు, వీరందరి నుండి యోగాన్ని తొలగించి నన్నొక్కరినే స్మృతి చేయండి.
యోగము నా ఒక్కరితోనే జోడించండి. దేహాభిమానంలోకి రాకండి. దేహంతో కర్మలు చేస్తూ కూడా మేము పాత్రను అభినయిస్తున్నామన్న ఈ నిశ్చయాన్ని ఏర్పరచుకోండి. ఇప్పుడు ఇది ఈ పాత ప్రపంచం యొక్క అంతిమము. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి. దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాల నుండి అతీతంగా అవ్వాలి. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోవాలి. ఇప్పుడైతే తండ్రి వద్దకు వెళ్ళాలి. కొందరికి స్త్రీ యొక్క బంధనం ఉంది, కొందరికి పతి యొక్క బంధనం ఉంది, కొందరికి ఇంకెవరిదో బంధనముంది. బాబా అయితే ఎన్నో యుక్తులను తెలియజేస్తారు. మీరు చెప్పండి, మేము పవిత్రంగా అయ్యి భారత్ను తప్పకుండా పవిత్రంగా చేయాలి అని. మనం పవిత్రంగా అయ్యి తనువు, మనసు, ధనం ద్వారా సేవ చేస్తాము. కానీ మొదట నష్టోమోహులుగా ఉండాలి. మోహం దూరమైతే గవర్నమెంటుకు ఉత్తరం రాయండి. అప్పుడు వారు కూడా మీకు సహయోగం ఇస్తారు. వారికి ఈ విధంగా చెప్పండి, కామము మహాశత్రువని భగవాను వాచ ఉంది. మేము దానిపై విజయాన్ని పొంది పవిత్రంగా ఉండాలనుకుంటున్నాము. పవిత్రంగా అయినట్లయితే స్వర్గానికి యజమానులుగా అవుతారని తండ్రి ఆజ్ఞ ఉంది. మాకు వినాశనము మరియు స్థాపన యొక్క సాక్షాత్కారము జరిగింది. ఇప్పుడు పవిత్రంగా అవ్వడంలో వీరు నాకు విఘ్నాలను కలిగిస్తున్నారు, కొడుతున్నారు. నేనైతే భారత్ యొక్క సత్యమైన సేవలో ఉన్నాను. ఇప్పుడు నాకు ఆశ్రయం ఇవ్వండి. కానీ ఈ విధంగా చెప్పడానికి పక్కా నష్టోమోహులుగా ఉండాలి. సన్యాసులైతే ఇళ్ళు వాకిళ్లను వదిలి వెళ్ళిపోతారు. ఇక్కడైతే తోడుగా ఉంటూ నష్టోమోహులుగా అవ్వాలి. సన్యాసుల మార్గం వేరు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ జనక మహారాజు వలె ముక్తి జీవన్ముక్తులను పొందగలిగే జ్ఞానాన్ని మాకివ్వండని మనుషులు అంటారు కూడా. అదే ఇప్పుడు మీకు లభిస్తోంది కదా. బాబా అంటారు, ఇతను నా పత్ని. ఇతని నోటి ద్వారా నేను ప్రజలను రచిస్తాను. ప్రజాపిత బ్రహ్మ యొక్క ముఖము ద్వారానే ఇలా అంటారు. శివబాబా మీతో మీరు నా మనమళ్ళని అంటారు. వీరేమో మీరు నా పిల్లలయ్యి శివబాబా మనమళ్ళగా అవుతారని అంటారు. వారసత్వం వారి నుండే లభిస్తుంది. స్వర్గవారసత్వాన్ని మనుషులెవ్వరూ ఇవ్వలేరు. దానిని నిరాకారుడే ఇస్తారు. కావున భక్తి వేరు, జ్ఞానం వేరు. భక్తిలో వేదశాస్త్రాలను చదువుతారు. యజ్ఞ తపాదులు, దానపుణ్యాలు చేస్తూ ఎంతో ఖర్చవుతుంది. ఇదంతా భక్తి సామగ్రియే. భక్తి ద్వాపరము నుండి ప్రారంభమవుతుంది. దేవీ దేవతలు ఎప్పుడైతే వామ మార్గంలోకి వచ్చి పతితులుగా అవుతారో అప్పుడిక దేవీ దేవతలన్న పేరుతో పిలవబడలేరు. ఎందుకంటే దేవతలైతే సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. వామ మార్గంలోకి వెళ్ళడం వలన వికారులుగా అవుతారు. అందుకే దేవతా ధర్మం వారు వామ మార్గంలోకి వచ్చి పతితులుగా అయ్యారని అంటారు. పతితులను దేవతలని అనలేరు. అందుకే మళ్ళీ హిందువులన్న పేరును పెట్టారు. వేదశాస్త్రాలలో ఆర్యులు అన్న పేరును రాశారు. ఆర్యులు అన్న పేరు ఈ భారతఖండానికి వర్తిస్తుంది. అసలు ఈ పదము ఎక్కడి నుండి వచ్చింది?
సత్యయుగంలోనైతే ఆర్యులన్న పదమే లేదు. క్రైస్తుకు 3000 సంవత్సరాల క్రితం భారత్లో దేవీ దేవతలు చాలా వివేకవంతులుగా ఉండేవారని అంటారు కూడా. మళ్ళీ ఆ దేవతలే ద్వాపరములో వికారులుగా అయినప్పుడు అనార్యులని పిలువబడతారు. ఎవరో ఒకరు ఆర్యులని అనడంతో ఇక ఆ పేరు కొనసాగుతూ ఉంటుంది. ఏ విధంగా ఎవరో ఒకరు కృష్ణ భగవాను వాచ అని అనడంతో లేక రాయడంతో ఇక దానినే విశ్వసించడం మొదలు పెడతారు. శివాయ నమః, నీవే తల్లివి తండ్రివని పాడతారు. కానీ వారు ఏ విధంగా తల్లి తండ్రి అవుతారు, రచనను ఎప్పుడు రచిస్తారు అది తెలీదు. తప్పకుండా సృష్టి ఆదిలోనే రచించి ఉంటారు. ఇంతకీ సృష్టి ఆది అని దేనిననవచ్చు? సత్యయుగాన్నా లేక సంగమయుగాన్నా? సత్యయుగంలోకైతే తండ్రి రారు. సత్యయుగ ఆదిలో వచ్చేది లక్ష్మీనారాయణులు. వారిని సత్యయుగ యజమానులుగా ఎవరు తయారు చేశారు? వారు కలియుగంలోకి కూడా రారు. ఇది కల్పము యొక్క సంగమ యుగము. తండ్రి అంటారు, నేను ప్రతి కల్పపు సంగమ యుగంలో వస్తాను. ఆ సమయానికి ఆత్మలందరూ పతితులుగా అవుతారు మరియు సృష్టి పాతబడుతుంది. డ్రామా చక్రము ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడే తండ్రి వస్తారు కదా. పిల్లలైన మీలో చాలా తెలివి ఉండాలి, ధారణ ఉండాలి. వేదాలను చదవడం ద్వారా లాభమేమిటి? అసలు వేదాలను ఎందుకు చదవాలని కాన్ఫరెన్సులు చేస్తారు, కానీ ఏమీ నిర్ణయించలేకపోతారు. మళ్ళీ అదే కాన్ఫరెన్స్ను వచ్చే సంవత్సరం చేస్తారు. నిర్ణయించుకుందామని కూర్చుంటారు, కానీ ఏమీ జరగదు. వినాశనము యొక్క ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. బాంబులను తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడిది కలియుగము. ఈ విషయాలు పిల్లలైన మీకే తెలుసు. మీ విషయాలు పూర్తిగా అతీతమైనవి. మనుషులకు గతి సద్గతులను ఇవ్వలేరని మీకు తెలుసు. పతిత పావన అని పాడతారు కూడా. మరి స్వయాన్ని పతితులుగా ఎందుకు భావించరు? ఇది పతిత ప్రపంచము, విషయసాగరము. అందరూ నావికులుగా అవ్వగలరా? పూర్తిగా అర్థం చేయించగలిగే శక్తి ఇప్పుడు ఇంకా పిల్లలైన మీలో రాలేదు. ఇప్పుడు మీరింకా అంత తెలివైన వారిగా అవ్వలేదు. యోగము కూడా లేదు. ఇప్పటి వరకు ఇంకా చిన్నపిల్లల్లా ఏడుస్తూ ఉంటారు. మాయా తుఫానులో నిలువలేకపోతారు. దేహాభిమానము ఎంతో ఉంది. దేహీ అభిమానులుగా అవ్వరు. స్వయాన్ని ఆత్మగా భావించండని బాబా అయితే పదే పదే చెప్తారు. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి. పాత్రధారులందరూ ఎవరైతే తమ తమ పాత్రను అభినయిస్తున్నారో వారందరూ శరీరాలను వదిలి తిరిగి ఇంటికి వెళ్తారు. మీరు సాక్షిగా అయి చూడండి. దేహధారీ సంబంధాలలో దేహంలో మోహాన్ని ఎందుకు ఉంచుతున్నారు? విదేహీగా అవ్వరు. కావున వికర్మలు వినాశనం అవ్వవు. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే సంతోషపు పాదరసము పైకెక్కుతుంది. మనల్ని శివబాబా చదివిస్తారు. తర్వాత మనం దేవీ దేవతలుగా అవుతాము. కావున అపారమైన సంతోషం ఉండాలి కదా. భారతవాసులు ఎప్పుడైతే సుఖంలో ఉండేవారో
అప్పుడు మిగిలిన మనుషులందరూ నిర్వాణధామంలో శాంతిధామంలో ఉండేవారని మీకు తెలుసు. ఇప్పుడు ఎన్ని కోట్ల మంది మనుషులున్నారు? ఇప్పుడు మీరు జీవన్ముక్తిని పొందేందుకు పురుషార్థం చేస్తున్నారు. మిగిలిన వారంతా తిరిగి వెళ్ళిపోతారు. పాత ప్రపంచం మారి కొత్త ప్రపంచంగా అవ్వనున్నది. కొత్త దానిని తండ్రే తయారు చేస్తారు. అంటు కట్టబడుతోంది. ఇది దైవీ పుష్పాల అంటు. మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. పుష్పాల తోట పూర్తిగా తయారైపోతే ఈ ముళ్ళ అడవి అంతమైపోతుంది. దీనికి నిప్పు అంటుకోనున్నది. తరువాత మనము పుష్పాల తోటలోకి వెళ్ళిపోతాము. మనం మమ్మ బాబాలను ఎందుకు ఫాలో చేయకూడదు? మాతాపితలను ఫాలో చేయండని అంటూ ఉంటారు. ఈ మమ్మ బాబా లక్ష్మీనారాయణులుగా అవుతారని మీకు తెలుసు. వీరే 84 జన్మలను గడిపారు. మీరు కూడా అంతే. వీరిది ముఖ్యమైన పాత్ర. తండ్రి వచ్చి సూర్యవంశీ చంద్రవంశీ స్వరాజ్యాన్ని మళ్ళీ స్థాపన చేస్తున్నారని రాయబడుతుంది కూడా. ఎంతగా అర్థం చేయించడం జరుగుతుంది. అయినా దేహాభిమానం తెగదు. నా పతి, నా పిల్లలు, అరే ఇవి పాత ప్రపంచంలోని పాత సంబంధాలు కదా. నాకైతే ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. దేహధారులందరి నుండి మమకారం తొలగిపోవడం ఎంతో కష్టమవుతుంది. వీరికి మమకారం తొలగడం కష్టమనిపిస్తోంది. వీరి ముఖము చూస్తే అలా కనిపిస్తుందని తండ్రి భావిస్తారు. కుమారీలు మంచి సహాయకులుగా అవుతారు. అచ్చా मीठे मीठे सिकीलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. దేహ సహితంగా అందరి నుండి మోహాన్ని తొలగించి విదేహీగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. ప్రతి పాత్రధారి పాత్రను సాక్షిగా అయి చూడాలి. బంధనముక్తులుగా అవ్వాలి. 2వ పాయింట్. ఈ పాత ప్రపంచం నుండి అతీతంగా అవ్వాలి. మేమైతే ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు ఇది పాత ప్రపంచపు అంతిమ సమయము. మా పాత్ర పూర్తయిందని తమతో తాము మాట్లాడుకోవాలి. వరదానము. సర్వ ఖజానాల సంపన్నత ద్వారా సంపూర్ణతను అనుభవం చేసే ప్రాప్తి స్వరూప భవ. వివరణ. ఏ విధంగా చంద్రుడు సంపన్నంగా ఉన్నప్పుడు ఆ సంపన్నత అనేది దాని సంపూర్ణతకు గుర్తుగా ఉంటుంది. ఇక అంతకన్నా పెరగదు. అదే సంపూర్ణత కొద్దిగా కూడా అంచు తక్కువ ఉండదు. అదేవిధంగా పిల్లలైన మీరెప్పుడైతే జ్ఞానము, యోగము, ధారణ మరియు సేవలో అనగా అన్ని ఖజానాలతో సంపన్నంగా ఉంటారో అప్పుడు ఆ సంపన్నతనే సంపూర్ణత అని అంటారు. ఇటువంటి సంపన్న ఆత్మలు ప్రాప్తి స్వరూపులుగా ఉన్న కారణంగా స్థితిలో కూడా సదా సమీపంగా ఉంటారు. స్లోగన్. దివ్య బుద్ధి ద్వారా సర్వసిద్ధులను ప్రాప్తి చేసుకోవడమే సిద్ధి స్వరూపులుగా అవ్వడము. ఓం శాంతి.